హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను రెస్టారెంట్ స్టైల్లో కాజు మునక్కాళ్ళు కర్రీ చేస్తానండి. దానికోసం ఇప్పుడు ఒక గుప్పుడు అంటే మీరు ఒక కప్పు కాజు తీసుకోండి. నాది ఇది స్పూన్ పెద్దదండి. ఈ స్పూను మీ స్పూన్ చిన్న స్పూన్ 2 అయితే నాది 1 స్పూన్ అవుతుంది కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఇవి మరీ మాడిపోకుండా సిమ్లోని కాకుండా సెమీ సిమ్లోని కాకుండా హైలోని కాకుండా సెమీ సిమ్లో పెట్టుకొని వేపుకోండి. దోరగా వేయించుకున్నాక ఇది జస్ట్ కూరలో కలుపుకోవడానికి అండి. ఇది వేపుకుంటున్నాను. ఇప్పుడే నేను బంగాళదుంప వేపానండి, అదే గరిటెతో వండుతున్నాను. మీకు డౌట్ రావచ్చు ఇది ఏంటి అనేసి. బంగాళదుంప ఫ్రై చేశాను, అదే కర్రీ గరిటెతో నేను వండుతున్నాను. గరిటెలు బోల్డ్ ఉంటాయండి, కాదండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నా కిచెన్ చాలా చిన్నదండి. అందుకని గ్రేవీ కర్రీ అయితే గరిటె అయితే నేను పెట్టకపోదును, కానీ ఇది ఫ్రై గరిటె కాబట్టి ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట. ఇది సెమీసిమ్లో వేగుతూ ఉండగా వేగాలని బ్రౌన్ షేడ్ వచ్చినట్టు వరకు. ఎందుకంటే ఇది కూరలో లాస్ట్లో కూర అయిపోయిన తర్వాత ఇది కలిపేస్తాం అనమాట. ఇది బ్రౌన్ షేడ్లోకి వచ్చేయండి. ఇవి మనం ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి. అలాగే కొబ్బరికాయ ముక్కలు, నేను ఏంటంటే మీకు కొల ప్రకారం కాకుండా మామూలుగా నా అంచనా ప్రకారం చెప్తానండి. 2 స్పూన్లు కొబ్బరికాయలు వేసానండి, కళ్ళు ముక్కలు. అందులోనే కొద్దిగా గసగసాలు కూడా వేసానండి. ఇవ్వండి 1/2 స్పూన్ గసగసాలు. ఇది ఏంటంటే గ్రేవీ థిక్నెస్ రావడం కోసమండి. మరీ బ్రౌన్ షేడ్లో ఎక్కట్లేదండి, జస్ట్ లిటిల్ బిట్ పచ్చిదనం పోయే వరకు కొద్దిగా వేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాను అండి. ఇదే కడాయిలో మనం మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. నూనె ఇంకా సరిపోలేదండి, మనం కొద్దిగా నూనె వేసుకుందాం. 1 స్పూను నూనె. అసలు చెప్పాలంటే ఇది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి నూనె ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే రిచ్గా కనిపించాలి కాబట్టి. మీకు నూనె తక్కువ కావాలి అనుకుంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి మనం వేస్తున్నాం కాబట్టి కొబ్బరిలో కూడా నూనె తేలుతుంది, గసగసాల్లో కూడా లైట్గా నూనె తేలుతుంది కాబట్టి మీ యొక్క అనుసారం మీరు నూనె అనేది మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం
యాక్చువల్లీ ఇంకో స్పూన్ కూడా వేయొచ్చు. నేను కూడా తక్కువగా వేయాలి కాబట్టి నేను కొద్దిగా ఏజ్ పెద్దదైంది కాబట్టి నేను 1 స్పూన్ వేసాను అనమాట. అంటే ఇందులో ఇప్పుడు ఉన్నది 1½ ఆయిల్ స్పూన్ ఉన్నది. ఇది కొద్దిగా బ్రౌనిష్ షేడ్లో వచ్చినంత వరకు మెల్లగా సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ వేగుతున్నప్పుడే మనకి చూసుకోలేదు ములంకాయలు అంటే లేతగా ఉంటే పర్వాలేదు, ఈ నూనెలోనే మగ్గించేసుకోవచ్చు. ఇవి కొద్దిగా లేతగానే ఉన్నాయండి, మీరు కూడా చూసుకోవాలి. ముద్రగా ఉంటే కనుక కొద్దిగా నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే కాదు, వేగిన తర్వాత. ఇవి కొద్దిగా లేతగా ఉన్నాయి కాబట్టి ఇందులోనే పచ్చివాసన పోయినంత వరకు కొద్దిగా మగ్గించుకోవాలి. అంటే ఎక్కువ నీరు పడకుండా కొద్దిగా మగ్గించుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఫ్రెష్గా. ఇది కలుపుకొని కొద్దిగా మూత పెట్టుకున్నాను, మగ్గుతుంది. మూత పట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచుదాన్ని. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. చూద్దాన్ని ఎంతవరకు వేగిందో. లేతగా ఉండేటప్పుడు, లేతగా ఉంటే మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా వేగుతున్నప్పుడు ఇది కొద్దిగా మగ్గడానికి కొద్దిగా ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఆ ఆవిరికి ఇది అవుతుందండి. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి. ఉప్పు మనం సరిపడినంత నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి. పసుపండి, నేను ఇప్పుడు వేస్తుంది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. కొద్దిగా వేస్తే చాలు, చాలా ఘాటుగా ఉంటుంది అన్నమాట, రెడ్గా ఉంటుంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక నేను పేస్ట్ చెప్పాను కదండి, ఉల్లిపాయ కొబ్బరికూరు గసగసాలు, అందులోని ఇంకా రెడ్డిష్ షేడ్ రావడం కోసం అనేసి చాలామంది ఏం చేస్తారంటే టమాటా వేసుకుంటారండి. చాలామంది టమాటా తినలేరు, అంటే చాలా సమస్యలు ఉండేవాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు గట్రా టమాటాని అవాయిడ్ చేస్తారు కాబట్టి మీరు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. అంటే మామిడికాయ పొడి, మామిడికాయ ఎండబెట్టేసి పొడి చేస్తారు కదా, అదైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకేమీ వేయలేదండి. కూర దించేసేటప్పుడు నిమ్మకాయ పిండేసుకుంటాను, సరిపోతుంది నాకు. ఎవరి ఇష్టం వాళ్ళండి. ఆ పులుపు వద్దు అనుకునే వాళ్ళు, నాకు ఘాటే కావాలనుకునే వాళ్ళు టమాటా ఒకటి, ఆమ్చూరు ఇలాంటి పుల్లని వస్తువులు అవాయిడ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను ఇందులోనే మసాలా అంతా వేసేసానండి. అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేయాలి. అంటే ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇప్పుడు వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసిన గసగసాల పొడి ఉన్నది కదా, పౌడర్, ఇది మిక్సీ కొట్టుకున్న ఇది చూడండి ఎంత చాలా థిక్గా చక్కగా మెత్తగా వచ్చింది. ఇలా ఫైన్గా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. చూడటానికి మల్లెపూలాగా నిలనిలలాడుతుందండి. అంటే ఈ కర్రీని చాలా రకాలుగా వండుకుంటారు అనమాట. ఏది చేసినా మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి కామన్ అనమాట. ఆ గ్రేవీ థిక్నెస్ రావడం కోసం అనేసి వేసుకుంటారనమాట.
పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుకున్నాక ఇప్పుడు అదే దీంట్లోని ఆ మిక్సీ జార్లోని క్వాంటిటీ ఒక 12 పలుకులండి మిక్సీ కొడుతున్నాను. అంటే ఇవన్నీ కలిపితే మిక్సీ సరిగ్గా వస్తుందా లేదా అనే ఉద్దేశంతో ఫైన్గా రావాలి కదా, అందుకోసమని నేను జీడిపప్పుని కూడా అందులో వేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపేస్తానండి. అంటే ఇందులో పేస్ట్ కోసం కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు, గసగసాలు, కొబ్బరి చెక్క అండ్ జీడిపప్పు. ఈ 4 ఐటమ్స్ని మిక్సీ చేసి ఆ పేస్ట్ని దీనికి ఉపయోగిస్తాను అనమాట. అందాక ఏంటి జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తానండి. ఇలా మగ్గేటప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలను నిలువుగా చేర్చుకొని వేసేయండి. మీకు రెడ్ కలర్లో కావాలి అనుకుంటే కనుక కర్రీ టమాటాలు వేసుకోవాలండి. నేను ఏంటంటే వైట్గా రావాలనే ఉద్దేశంతో నేను అది వేయలేదు. ఇకపోతే మీరు టమాటా కూడా ఎక్కువగా అవాయిడ్ చేస్తానండి. కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు కట్టాను, మా వారికి ఆ ప్రాబ్లం ఉన్నది, అందుకే నేను టమాటా చాలా వరకు తక్కువగా చేస్తాను అనమాట. ఇందులో కొద్దిగా లైట్గా నీరు పోసుకున్నాను. ఇది వేసిన తర్వాత ఇంకా అందరూ మసాలా అవాయిడ్ చేసేస్తారు, కొంతమంది లైట్గా మసాలా వేసుకుంటారండి. నేను పించ్ ఆఫ్ మసాలా వేస్తాను, అది వేసేటప్పుడు చూపిస్తాను. ఈ లోపల ఒక 8 to 10 minutes వరకు సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారా నూనె తేలుతుంది పైన. ఇంకా సిమ్లో పెట్టుకున్నాను. కొద్దిగా నాకు ఏ కూర ఉన్నా సరే ఉప్పు వండుకున్నప్పుడే చూడడం అలవాటండి. ఓన్లీ నైవేద్యాలకు మాత్రమే ఉప్పు గట్ట చూడండి, కానీ మిగతా ఏ కూరలు కానీ ఏ వండినా సరే అందులో ఉప్పు గట్ట ఏంటనేది టేస్ట్ నేను చూస్తానండి. ఈ గ్రేవీ ఇంకా దగ్గరికి అయిపోతుంది కాబట్టి అలాంటప్పుడు మనం మూత పెట్టి ఉంచేస్తే అది చక్కగా నూనె తేలుతుంది. ఎందుకంటే జీడిపప్పులో నూనె తేలుతుంది, కొబ్బరి నూనె తేలుతుంది కాబట్టి సరిపోయింది. కాకపోతే కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకే 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే ఇప్పుడు వేపుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదండి, ఆ జీడిపప్పులు అన్నీ వేసేస్తున్నాను. నేను ఒక్కసారి అటు తిరిగేటప్పటికి లైట్గా బ్రౌన్ షేడ్ ఎక్కువ అయిపోయిందండి, అలాగే మాడిపోలేదు. మీరు కొద్దిగా వైట్గా ఉండేటప్పుడే, ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను మీకు ఓపెన్గా అన్నీ చెప్పేస్తున్నాను కాబట్టి. అంటే అందరి ఇళ్ళలో ఇది ఎగ్దమ్ ఫస్ట్ క్లాస్ చెఫ్స్ ఏం చేస్తారంటే టైం టు టైం పక్కా దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇది నేను మీకు వంట నేర్పిస్తూ వంట చూపిస్తూ నేను వేరే పని కూడా చేస్తున్నానండి మధ్యలోని. అది ఇవన్నీ వేసేసాను కదా, జస్ట్ కొద్దిసేపు మూత పెడతాం. ఈ లోపల మనం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పుకి అన్నిటికీ కూడా నీరు తేలుతుంది. లిటిల్ బిట్ నేను ఏమన్నాను ఇందాక మసాలా వేస్తానని చెప్పాను కదా మీకు, మసాలా పౌడర్ నాకు రెడీగా నేను చేసుకుని ఉంచుకుంటానండి. ఇవన్నీ ఎక్కువ వేయనండి, కొద్దిగా వేస్తాను ఎందుకంటే టేస్ట్ కోసం. అదే మనం నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఎక్కువ వేసుకుంటాం, కానీ అలాంటి వెజ్ కర్రీస్లోని అసలు యాక్చువల్లీ ఇందులో చాలామంది వేసుకోరండి. నేను లిటిల్ బిట్ వేసుకున్నాను, ఎందుకంటే నేను ఎలాగో కారం తక్కువ వేసాను కాబట్టి. మసాలా కొద్దిగా వేసేసి
కొద్దిగా మూత పెడదామండి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. చాలామంది కసూరి మేతి, కొత్తిమీరతో పాటు కసూరి మేతి కూడా వేసుకుంటారనమాట. చూడండి నూనె ఎలా తేలుతుందో మీకు కనిపిస్తుందో మీకు. ఎందుకంటే అన్ని నూనె తేలే వస్తువులే వేసుకోవాలండి, అందుకని నూనె మనం చాలండి ఈ థిక్నెస్. ఇంకా దీనికన్నా మనకి దగ్గరగా అయిపోతే టేస్ట్గా ఉంది. ఎందుకంటే అన్నం కలుపుకునేటప్పుడు కొద్దిగా గ్రేవీతో మనం కలుపుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందామండి. అది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే బాగుంటుంది. చాలామంది కసూరి మెత్తి నలుపుకొని వేసుకుంటారండి. నేనైతే కసూరి మెత్తి వేయటం లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని దించేసుకున్నాను, అంతే రెడీ. కాజు ములంకాడ గ్రేవీ రెడీ. ముందు నేను ఇంకా యూట్యూబ్ డెవలప్ చేసుకునేటప్పుడు మీకు అన్నీ కూడా సెపరేట్గా మీకు ఇది ఇలాగా అయిన తర్వాత మళ్ళీ గార్నిష్ చేసుకోవడానికి వేరే బౌల్లో గట్రా షిఫ్ట్ చేసుకుంటారు కదండి. నేను ఇప్పుడు అదేం చేయటం లేదండి. నా కర్రీ అయిపోయింది, నేను మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటున్నాను. ఓకే, మాకు లంచ్కి కాజు ములంకాడ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఇలా మూత పెట్టించుకోవడం వల్ల కరెక్ట్గా మనం భోజనం చేసే టైంకి ఇంకా కొద్దిగా నూనె తేలుతూ ఉంటుంది. తినేటప్పుడు చాలా స్పైసీగా బాగుంటుంది అనమాట. ఓకే, ఉంటానండి. నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నాకు కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి నేను ప్రార్థిస్తున్నానండి. అంటే ప్రార్థన అంటే మరి మీలాంటి వాళ్ళ వల్లనే కదా మాలాంటి యూట్యూబర్స్ అందరూ కూడా కొద్దిగా పైకి వెళ్తున్నారు. అలాగే నాలాంటి వాళ్ళకి కొద్దిగా మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. బాయ్ అండి.